హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ రోజు అయితే మేము బయటికి వెళ్తున్నాము. ఎక్కడికంటే మాకు దగ్గరలో అంటే ఖరగ్పూర్కి దగ్గరలో ఒక ప్లేస్ ఉంది. సో కిరాయి గార్డెన్ అని చెప్పేసి అక్కడ మొత్తం ఫ్లవర్ గార్డెనే ఉంటుందన్నమాట. ఆ ప్లేస్ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి రోడ్డు కొంచెం అంత బాగుండదని చెప్పారు. సో అందుకని మేము లోకల్ ట్రైన్లో వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేసాము. సో ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. సో లోకల్ ట్రైన్ ఎక్కడం నేనైతే ఇదే ఫస్ట్ టైము, ఇంతకుముందు ఎప్పుడు ఎక్కలేదు. సో మన దగ్గర ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి మనం ఎక్కువ బస్సెస్ ఆటోస్ అలా ప్రిఫర్ చేస్తాం కదా. ఇక్కడ మాత్రం ట్రైన్ ఫెసిలిటీ మంచిగా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇంకా బెంగాల్ అంటే మురి మిక్చర్ ఎంత ఫేమస్ అందరికీ తెలిసే ఉంటుందిగా. సో ట్రైన్లో కూడా అవి అమ్ముతున్నారన్నమాట. ఇక్కడైతే మేము ఒక 40 minutes జర్నీ తర్వాత కిరాయి అనే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇది రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగగానే జస్ట్ కిందనే అనమాట, ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఆ ప్లేస్ ఉంది. సో మొత్తం ఫ్లవర్ గార్డెన్ అనమాట. చూడండి ఎంత రష్ ఉన్నారో. అండ్ ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి యాక్చువల్గా ఆ ఫ్లవర్స్ ఉన్న ఆ పొలాల దగ్గరికి వెళ్ళడానికి ఒక 2 to 3 kilometers డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. సో అక్కడికి కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు, లేదా ఇలా వ్యాన్లలో వెళ్తున్నారు. సో ఫ్యామిలీ అందరూ పెద్దవాళ్ళు అట్లా ఉంటే హ్యాపీగా మాట్లాడుతూ వెళ్ళిపోవచ్చు. బట్ మాకు పిల్లలు ఉన్నారు, అంత దూరం నడవలేరని చెప్పేసి మేమైతే వ్యాన్లోనే వెళ్ళాము. ఇది కూడా జస్ట్ ఒక 20 to 30 rupees అట్లా తీసుకుంటున్నారు పర్ పర్సన్. ఎక్కువ కాస్ట్ కూడా ఏం లేదు. అండ్ ఆ వెహికల్ డ్రైవింగ్ అయితే ఎంత ర్యాష్గా ఉందో అసలు. ఆ రోడ్డు కూడా బాగాలేకుండే. నాకైతే ఆ వెహికల్లో వెళ్తున్నంతసేపు చాలా కొంచెం టెన్షన్ అనిపించింది. సో ఫైనల్గా ఈ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మొత్తం షాప్స్ ఉన్నాయన్నమాట, ఫ్లవర్ షాప్స్, ఇంకేదైనా చిన్న చిన్న షాపింగ్స్. పిల్లలు వస్తుంటారు కాబట్టి బొమ్మలు, బెలూన్స్ అలాంటివి, ఇంకా ఫుడ్ ఐటమ్స్ అవి అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడే టిఆర్ఎస్ అవి రెడీ చేస్తున్నారు. సో మంచిగా అక్కడ పక్కన పొలంలో పండిన ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వచ్చి ఫ్రెష్గా అప్పటికప్పుడు మన ముందరే మనకి ఏ కలర్ ఫ్లవర్ కావాలి, ఎంత సైజు ఫ్లవర్ ఉండాలి, చిన్నవా పెద్దవా అట్లా మన హెడ్ సైజుని బట్టి ఫుల్ కావాలా హాఫ్ కావాలా అట్లా మన ఒపీనియన్ని బట్టి మనకు నచ్చినట్టు అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తున్నారనమాట. సో ఇది రెడీ చేయడం కూడా మేము ఇక్కడే చూస్తున్నాను, ఇంతకుముందు చూడలేదు. సో మా పాపకైతే పిల్లలకి క్యూట్గా ఉంటుంది కదా అని చెప్పేసి మా పాపకైతే ఒకటి చేయించాను. సో ఇది కూడా జస్ట్ 60 rupees 70 rupees తీసుకున్నారు. అది సైజుని బట్టి ఉంటుంది అనమాట, హాఫా ఫుల్లా లేదా మనం సెలెక్ట్ చేసుకునే ఫ్లవర్స్ని బట్టి కాస్ట్ అనమాట. సో ఇంతే కాస్ట్ అని మనం పర్టికులర్గా చెప్పలేము. సో ఇది ఎంట్రన్స్, ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ కూడా మొత్తం మనకు రకరకాల మొక్కలు, కూరగాయలు అన్నీ ఇంకా ఫ్రెష్గా అక్కడ తీసినవి మంచిగా అమ్ముతున్నారు. పూలు కూడా, పూల మాలలు రెడీ చేస్తున్నారు. ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ జనాలు ఎక్కువ ఉండేసరికి అసలు ఏ షాప్ దగ్గర ఆగాలి, ఎక్కడ చూడాలి ఏం అర్థం కావట్లేదు. అట్లనే ఇంకా ఫుడ్డు, ఇంకా జనాలు వస్తున్నారంటే ఏదో ఒక బిజినెస్కి ఛాన్స్ ఉంటుంది కదా. సో అట్లా అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. ఫుడ్ స్టాల్స్, పిల్లలకి టాయ్స్, ఇలా మొక్కలు అన్నీ ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఒక దగ్గర నుంచి ఎంట్రెన్స్ ఎగ్జిట్ అలా ఏం లేదనమాట. జస్ట్ అవన్నీ పొలాలే కాబట్టి మనకు నచ్చిన చోటు నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది టికెట్ కూడా ఏం లేదనమాట, ఫ్రీనే. సో ఏంటంటే మనం అక్కడ ఏం పువ్వులు కొయ్యొద్దు అనమాట, ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి పెంచుకుంటున్నారు కదా. వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కటొక్కటి తెంపినా కూడా ఆ చైన్ మొత్తం అయిపోతుంది కదా. అందుకని మనం ఆ ఫ్లవర్స్ ఏం కొయ్యకుండా జస్ట్ అట్లా పొలాల మధ్యలోంచి తిరుగుతూ నీకు ఎంతసేపు కావాలన్నా ఎంతసేపు చూడాలన్నా చూడొచ్చు అనమాట. అలాగే ఇక్కడ మధ్య మధ్యలో స్టాల్స్ దగ్గర నీకేమైనా నచ్చితే కొనుక్కోవచ్చు. సో మేమైతే కొంచెం తిరిగిన తర్వాత ఇలా మధ్యలో ఇట్లా పెట్టి వీడియో తీసేది ఉంటుంది కదా. సో మా పాపనైతే చూడండి, వెనకాల జనాలు ఘోరంగా ఉన్నారు. అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు. సండే వచ్చి అసలు రాంగ్ టైమింగ్ అనమాట. అస్సలు అంటే అస్సలు స్పేస్ లేదు. ఇక్కడ డెడ్ ఎండ్ అంటే వెళ్ళడానికి దారి లేదనమాట. అందుకే ఇక్కడ జనాలు లేరు. ఇక్కడ మాత్రం చూడండి అసలు లైన్లలో నడవడానికి కూడా స్పేస్ లేదు. అసలు ఏమన్నా మాట్లాడితే వినిపిస్తుందో లేదో కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్లీ వింటర్లో బాగుంటుంది ఫ్లవర్ గార్డెన్. ఇగో ఏమొకటి ఇది చేపించుకుంది గార్లాండ్. ఇటు సైడ్ రా సర్లా. ఇక చూడు, ఈ గార్లాండ్ ఒకటి చేపించుకుంది. ఇక్కడే మంచిగా ఫ్రెష్ ఫ్లవర్స్ తోటి మనకి ఏమేమి ఫ్లవర్స్ కావాలంటే ఆ ఫ్లవర్స్తో చేసిస్తున్నారు అనమాట. అదే అనమాట రైల్వే ట్రాక్. అక్కడ దిగేసి ఇక్కడికి రావాలి అంతే, పక్కనే ఉంది జస్ట్. చూడండి మంచిగా క్యాబేజీలు, క్యాలీఫ్లవర్లు, ఫ్లవర్స్ అన్నీ. హాయ్ అండి, ఇది రిషి దగ్గర అప్పు తీసుకున్నాను నేను. కాసేపు 2-3 photos తీసుకుందామని చెప్పి. ఎట్లుంది? నాకు మంచిగా, కాకపోతే తన సైజ్ చేయించాను కాబట్టి నాకు అంత కంప్లీట్గా సెట్ అవ్వట్లే అనమాట, సగం వరకే వస్తుంది. సో కొంచెం సేపు ఫొటోస్ కోసం అప్పు తీసుకున్నాను. బాగుంది కదా.
ఏ కలర్ ఫ్లవర్ కావాలంటే ఆ కలర్ ఫ్లవర్స్ తోటి ఎంత సైజులో హాఫా ఫుల్లా మన హెడ్ సైజుని బట్టి చేసి ఇస్తున్నారనమాట. ఇది జస్ట్ ఫర్ 70 రూపీస్ అంతే కదా నాన్న? తీసుకో. థ్యాంక్ యూ అప్పించినందుకు. పెట్టుకో, బాగుంది కదా. చలో మేమైతే ఈ ఫ్లవర్ గార్డెన్లో బాగానే తిరిగాము. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ వరకు తిరిగాము. చెప్పాను కదా చాలా రష్ ఉన్నారు సండే అని చెప్పేసి. సో అట్లా రష్ ఉండడం వల్ల కూడా ఆ నడిచే దారులలో కూడా కొంచెం ఇబ్బంది ఉంటుండే అనమాట నడవడానికి. సో ఇంకా అందరూ ఫొటోస్ వీడియోస్, కొంతమంది అయితే రీల్స్ చేసుకుంటున్నారు, అట్లా బిజీగా ఉండే. అండ్ స్టార్టింగ్లో షాప్స్ కాకుండా ఇట్లా పొలాలలో మధ్యలో కూడా అక్కడక్కడ షాపులు పెట్టినారనమాట. ఆ షాపుల దగ్గర మంచిగా పూల దండలు, ఇట్లా బొకేసు, టియారాస్ అన్నీ మనకి ఎలా కావాలంటే అలాగా రెడీ చేస్తున్నారు. అండ్ పూజకి అట్లా ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా కూడా విడిగా పూలు కూడా అమ్ముతూ ఉన్నారనమాట. అట్లనే పూల మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నీ అమ్ముతున్నారు. సో ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు. ఇలా సెంటర్లో నిలబడితే మనకు 360 డిగ్రీస్ వీడియో వస్తుంది కదా. సో దాన్ని ఏమంటారు నాకైతే నేమ్ తెలీదు, బట్ మేమైతే అది వీడియో తీపించుకున్నాము. ఈ ఫ్లవర్స్ పేరు ఏంటిది? నేమ్ తెలుసా? ఇవి జెల్లీ ఫిష్ ఫ్లవర్ అంట మా వాడు చెప్తున్నాడు. అదే ఇదా జెల్లీ ఫిష్? ఓకే. ఇది పక్కనే నది అది ఉంది కదా, కంసాబతినా నది. వద్దు నాన్న, ఇక్కడ నుంచి రోడ్డు బాగాలేదు. ఇవి రాడిష్ తోట. అయ్యో రాడిష్. అలా చూసేవనంటే టైం 3 అవుతుంది. 3 అయింది కదా, ఆకలిస్తుంది బాగా. ఇగో అమ్ముతున్నారు ఇవి వాళ్ళు మంచిగా ఫ్రెష్గా. ఇప్పుడు అచ్చా 3:30 అయింది టైము. బాగా తిరిగి అలసిపోయినారు, ఎవరికి ఒప్పుకోలేదంట, వెళ్ళిపోదాం అంటున్నారు. సో ఈమెకి కొంచెం కోల్డ్ కాఫ్ కూడా ఉంది, ఆకలిస్తుందంట, అందుకని ఇంక వెళ్ళిపోతున్నాం. ఎక్కడ చూసినా ఇంకా ఇవే ఫ్లవర్స్ కాబట్టి ఆల్మోస్ట్ బాగానే తిరిగినాం. ఒక 2 అవర్స్ తిరిగినాం మొత్తం పొలాలలో అంతా. సో ఎక్కడ వెళ్ళినా ఇంకో కనిపిస్తున్నాయి కదా అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇటుపక్క బంతి పూలు, ఇటుపక్క ఈ పూలు చెట్లు అన్నీ అమ్ముతున్నారు ఫ్రెష్గా. మనకు కావాలంటే ఇక్కడే కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇదిగో ఇలాగా అమ్ముతున్నారు అనమాట. అండ్ పిల్లలకి గేమ్స్ కూడా ఉన్నాయి టైంపాస్ అవ్వడానికి. సో మా వాళ్ళు ఇందాక ఆడినారు, మేము వెళ్ళిపోతున్నాం ఇంకా. కానీ సండే రోజు రావడం అంత ఏమంటారు, సండే రోజు అస్సలు రావద్దు అనమాట. ఎవ్రీ సండే ఇట్లనే ఉంటుందంట ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మిగతా వర్కింగ్ డేస్ అయితే ఇంత రష్ ఉండదంట. అసలు ఇంత జనాలు తిరుగుతుంటే వీళ్ళ సౌండ్, పక్కనే రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి ట్రైన్ సౌండ్. సో అసలు నాకు తెలిసి నేను మాట్లాడేది ఏం వినిపిస్తలేదు అనుకుంటా, అర్థమవుతుందో లేదో కూడా తెలీదు. బట్ చూడడానికి ఇందులో తిరగాలంటే మెయిన్గా బాగా ఓపిక ఉండాలి. ఈరోజు ఎండ ఫుల్ ఎక్కువ ఉంది కదా. చూడు ఒకసారి నీ ఫేస్ చూపి. ఫుల్ స్ట్రెంత్ అంతా అయిపోయి నీరసం పడిపోయినారు. ఇప్పుడు అర్జెంటుగా తినాలా ఏంటి? తినాలంట. ఇక్కడే ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి కానీ ఎంతసేపు చౌమీన్, మూరి, మిక్చర్ అవే ఉంటున్నాయి. సో ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. ఎల్లో కలర్లో ఉంది, రెడ్ ఉంది, ఆరెంజ్ ఉంది, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అందరు ఎవరు చూసినా అవే కొనుక్కుంటున్నారు, పెట్టుకుంటున్నారు. చూడండి బాగా. అసలు కారం ఎక్కడ ఉంది? అది 4 అయింది, ఆకలిస్తుందని బిర్యానీ కావాలన్నారు. తీసుకున్న తర్వాత వద్దంటున్నారు. వద్దా? ఎందుకు వద్దు చెప్పు? నచ్చలేదు, టేస్ట్ నచ్చలేదా? ఎందుకు నచ్చలే? టేస్ట్ బాగాలేదా? మంచిగా ఉంది కదా. ఇంకా ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో మళ్ళీ ఆ మధ్య దారిలో కూడా వేరే ఏం లేవు తినడానికి. బయట వ్యాన్ రెడీ అవుతుంది. ఏం రెడీ అవుతుంది? వ్యాన్. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి వ్యాన్లో వెళ్ళాలన్నమాట. నేను పోకీమాన్ కార్డ్స్ కొనుక్కున్నా. ఎప్పుడు ఏదో ఒకటి కొంటనే ఉండాలి కదా. కాదు, ఈ ఒక్క రోజే. ఆ వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఎంత పెద్ద లైన్ ఉందో.
లైన్ అందుకు వెళ్ళిపోయి మేము ఆ వెహికల్లో మళ్ళీ ఈ వెహికల్స్లో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నమాట. అక్కడ 4:30కో 5కో ట్రైన్ ఉందన్నమాట. చూడండి దీనికి కూడా లైన్, ఫుల్ లైన్. ఇది కొంచెం గట్టు పైనుంచి వ్యూ అన్నమాట. సో ఇలా కనిపించినంత వరకు మొత్తం పూల తోటలే ఉన్నాయి. ఆ పూల తోట మధ్యలోంచి మనం తిరగడానికి మధ్యలో దారి వదిలినారనమాట. సో ఇంకా మేము సాయంత్రం వరకు తిరిగేసి మళ్ళీ ఈవినింగ్ 4:30కి అలాగా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మళ్ళీ సేమ్ అదే వెహికల్స్లో వెళ్ళాలన్నమాట. సో ఆ వెహికల్లో ఎక్కడానికి కూడా లైన్ అనమాట. ముందు ఎవరు వస్తే వాళ్ళే వెళ్ళాలి. సో అక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చి మేమైతే ఇంటికైతే వచ్చేసాము. సో వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.